ధనుర్రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ రాశి వారికి చక్కనైన కాలం ఇది. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. తరచుగా బంధుమిత్రుల కలయికతో మీరు ఏదో తెలియని మంచి అనుభూతి పొందుతూ ఉంటారు. ఉద్యోగ, వ్యాపార, కుటుంబ విషయాలు మీరు సమర్థంగా పూర్తి చేయగలుగుతారు. నూతన ప్రయత్నాలు, ఉద్యోగ, విద్య విషయాలలో మంచి సలహాలు లభిస్తాయి. పురోభివృద్ధి సాధిస్తారు. కానీ సోదరులతో భేదాభిప్రాయాలు వస్తాయి. అనుకోని కష్టాలు వచ్చి పడతాయి. చతుర్దశని కారణంగా వాతం వల్ల నొప్పులు, మనక్లేశము, స్వస్థాన హాని, తల్లిదండ్రులకు అనారోగ్యం, అనుమానతత్వం పెరుగుతుంది. శరీర పోషణ యందు ఆసక్తి, ఇష్టకార్యసిద్ధి జరుగుతుంది. బంధుమిత్రుల కలయికంగా ద్రవ్యలాభం చేకూరుతుంది. మనం చేస్తున్న పనులన్నీ కూడా సఫలం అవుతాయి. అయితే స్త్రీల వల్ల మాట పట్టింపు వచ్చి ఇబ్బందులు కలుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ కాలంలో సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉంది. మన ప్రమేయం లేకుండానే కలహాలు అధికం జరుగుతాయి. అనవసరమైన ఖర్చులు పెట్టవలసి వస్తుంది. దానివల్ల మనశ్శాంతి ఉండదు. ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి వలన చికాకులు ఏర్పడతాయి. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. అయితే మాసాంతంలో లాభాలు చేకూరుతాయి. వ్యాపారస్తులకి వర్కర్స్ వలన ప్రాబ్లమ్స్ వస్తాయి. వారి వలన మనోవిచారం ఎక్కువగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలన్నీ కూడా సఫలం అవుతాయి. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి కాలం. రావాల్సిన పైకం చేకిత్తగా అందుతుంది. కానీ షేర్ మార్కెట్ వాళ్ళు తొందరపడవద్దు. నిదానంగా ఫలితాలను సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ఫలితాలు కొంచెం మందగోడిగా ఉంటాయి. మనకి బంధువులు, మిత్రులు సహాయం చేస్తారు. విదేశీ ప్రయాణం చేయాలి అంటే వాయిదా వేయండి. కుటుంబ పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి చాలా బాగుంటుంది. అనవసరమైనటువంటి కఠినమైన భాషా ప్రయోగం వల్ల మాట పట్టింపులు, విరోధాలు, కలహాలు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడితే ఆనందంగా ఉంటారు. ఈ రాశివారు లలితా సహస్రనామ పారాయణ చేయండి. చదవడం రానివారు శ్రీమాత్రే నమః అని 108 సార్లు ఉదయం సాయంత్రం అనుకుంటే మంచి జరుగుతుంది.